ఏం జరుగుతుంది రాజధాని ఏరియాలో? ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. మా రాజధాని ఏరియాలో వాళ్ళ చంద్రబాబు గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకోవడానికి సచివాలయం వస్తున్నారు. మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయన గెలిచినప్పటి నుంచి వాళ్ళ అమరావతి రైతులకి ఎంత సంతోషంగా ఉందంటే, గతంలో అమరావతి లేదు, రాజధాని ఇక్కడ కాదు, విశాఖపట్నం అని ముఖ్యమంత్రి గారు చెప్తే 5 ఏళ్ల నుంచి ఇదే శిబిరంలో రోజు మేము దీక్షలు చేస్తా, మరి ఎన్నో కష్టాలు పోలీసుల వాళ్ళు అయితేనే మమ్మల్ని చట్టాలు కూడా ఉల్లంఘించి మా మీద దౌర్జన్యాలు దమనకాండలు చేసిన ప్రభుత్వం వదిలిపోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అదే వేలో చంద్రబాబు గారు వస్తుంటే ఆయన ఘనంగా స్వాగతం చెబుదామని చెప్పేసి వాళ్ళు 2 టన్నుల పైన పూలు తెచ్చాము. 29 ఊళ్ళలో మానవహారంగా నిలబడి యాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం దాకా మేము ఘనంగా స్వాగతం ఆయనకి చెప్పాలని ఈ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారండి రైతులు. ఇలా బాబు గారిని గెలిపించినందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. నిజంగా ఆ వయసులో కూడా ఆయన ఎంతో అసెంబ్లీకి పోతే అవమానించారా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే నేను సచివాలయం వస్తాను బాబు గారి మాట నిలబెట్టుకొని వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు. నీ పాలన అట్టుందని జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి, లోపల కూర్చొని అనలైజ్ చేసుకోవాలి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు ఇలా అయ్యింది, 11 సీట్లకు పరిమితం ఎందుకు అయ్యామని చెప్పి. ఒకప్పుడు అనేవాడు ప్రపంచం అంతా నా ఆంధ్రప్రదేశ్ ఎంక చూస్తుంది, ఓ ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని చెప్పేవాడు. దూసుకుపోవడం వాళ్ళ బొంద. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిజంగా చూసింది 11 సీట్లు ఎవడయ్యా ఈయనని అందరు చూశారు ఈయన ఎంక. కాబట్టి ఇప్పటికైనా సరే అనలైజ్ చేసుకొని పరిపాలన ఎలా చేయాలో చేసుకుంటే బాగుంటుంది. మేమైతే ఘనంగా ఇలాంటి స్వాగతం ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకోవాలండి. నాయకుడు అనేవాడు ప్రజల గుండెల్లో ఇలాంటి స్వాగతం కోసం, ప్రజల గుండెల్లో ఆనంద బాష్పాలు. నిజంగా బాబు గారు గెలిస్తే నిజంగానే మాకు ఆనంద బాష్పాలు వచ్చినాయండి. మా శ్రమ ఫలించింది అనుకున్నాం. బాబు గారు కాదు గెలిచింది, అమరావతి రైతులు గెలిచారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు. వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అమరావతి రైతుల పరిస్థితి ఏంటండి, ఇవాళ ముక్కు మూసుకొని ఆత్మహత్యలు చేసుకొని పరిస్థితి మాది. ఇవాళ భూములన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పి. కాబట్టి నాయకుడు అనేవాడు ఎలా ఉండాలని చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి. నాయకుడు అనేవాడు ఎలా ఉండకూడదో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారిని అండుకొని చూసి నేర్చుకోవాలని మేము మనవి చేసుకుంటున్నామండి. అలాగే నిన్న ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రమణమని ఆహ్వానిస్తే ఆయన ఫోన్ అందుబాటులో లేకుండా పోవటం, ఓ పక్కన చెల్లెమని ఇవాళ మాట్లాడతా వీళ్ళకి ఏదైతే కూటమి నేతలకి అందరికీ శుభాకాంక్షలు తెలిపి ఇంకో పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని కోరుతుంది. దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎట్లా చూస్తామని చెబుతున్నాడు కదా, మా సోదరి మనులకి మేము మహిళలకి సాధికారత చేశానని చెబుతాడు మాట్లాడితే. మరి ఆ ఇంట్లో మహిళలకి చేయలేదేమో సాధికారత, చెల్లెలకను తల్లికి ఇంకో చెల్లెలకి ఆ సాధికారత చేయలేదు కాబట్టి వాళ్ళు నీకు శుభాకాంక్షలు చెప్పకుండా గెలిచిన వాళ్ళకి చెప్పారు. కనీసం నీకు ఓదార్పు కూడా లేదు. ఇవాళ నీ చెల్లెల నుంచి నీకు ఓదార్పు కూడా లేదు. కనీసం మేమన్నా రైతులు ఓదార్చి ఏదో మాట చెబుదామని మన స్వీట్స్ అని బొకేలు తీసుకెళ్తే మమ్మల్ని అసలు రావడానికి కూడా లేదన్నాడు. ముఖ్యమంత్రిగా ఏనాడు మమ్మల్ని చూశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా ఒక అపాయింట్మెంట్ ఇస్తాడేమో. అమరావతి రైతులు ఆయనకు చెప్పుకుందాం, నువ్వు చేయకపోతే చేయిపోయావో, ఇప్పుడు చేసే గవర్నమెంట్ సహకరించని చెబుదామని వెళ్తే దానికి కూడా ఆయన వద్దని చెప్పి వెళ్ళగొట్టాడు వెనక్కి. కాబట్టి ఈయన వాళ్ళ చెల్లెళ్ళు కానీ తల్లి కానీ ఎవరు ఆయన పక్కన లేరండి. వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన చేసుకుంటున్నా అంటే వాళ్ళందరూ తరలి వచ్చారు కుటుంబం నిన్న. మరి ఇంకొకళ్ళు చంద్రబాబు గారు అంటే వాళ్ళ కుటుంబాలన్నీ తరలి వచ్చినాయి. ఏది నీ కుటుంబం ఏది? ఎక్కడికి పోయినా నువ్వు నీ భార్య సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి తప్పితే ఇంకో మనిషి ఉండడు మీ కుటుంబంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెల్లెళ్ళు కాదు, ఎవరు కాదు. ఎవరైనా ఆయన చేసేది ఊళ్ళో చెల్లెళ్ళకి కాదు, గడప లోపల చెల్లెళ్ళకి న్యాయం చేసి తర్వాత గడప బయట చెల్లెళ్ళ సంగతి మాట్లాడాలి. ఎట్ట గెలిచి రచ్చగెలవ లేనివాడు ఇంకేం గెలుస్తాడు, గెలవకుండానే పోయాడు. ముందు ఇల్లు గెలువు నువ్వు, వాళ్ళకి ఏం చెయ్యాలో చెయ్యి. చెల్లెళ్ళకి నీ చెల్లెలే ఇంకో పార్టీలోకి వచ్చిందంటే నువ్వు సిగ్గుపడాలి. పోయినసారి వచ్చి మా అమ్మని గెలిపిండి, మా అన్నని గెలిపిండి, మా కొడుకుని గెలిపిండి అని గెలిచిన వాళ్ళు వాళ్ళ అడ్రస్ లేరు. మీ అమ్మ ఓటు కూడా వేయలేకపోయింది. వాళ్ళకి మాజీ ముఖ్యమంత్రి భార్య అయ్యుండి ఓటు కూడా వేయలే. ఆవిడ పోయి అమెరికాలో కూర్చుంది, ఓటు హక్కు కూడా వినియోగించుకోలేని పరిస్థితి నీ మూలాన్ని వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు. అది గమనించుకోమని మేము చెబుతున్నామండి జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ఫోన్ కాదు, ఆయన రావడానికి ఎప్పుడూ రాడు. ఆయన ఏనాడు వచ్చాడండి? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేసేటప్పుడు ఏమన్నా వచ్చాడా? రాజధానిగా నవి ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు ఆయన శంకుస్థాపనకే రాలే. మోడీ గారు వస్తేనే ఆయన రాలేదు. ప్రతిపక్ష నాయకుడు గుండి మరి ప్రధానమంత్రి వస్తేనే ఆయన రాలే. ఇక్కడ చూడటానికి ఆయనకు అసలు కళ్ళు లేవు. ఇప్పుడు కూడా అలానే మా అమరావతి అసలు ఆయన చేయడానికి చూడటానికి కూడా మనసే ఒప్పల. అట్టాగే దేవుడు దేంట్లో ఆయన పెట్టనీయకుండా పక్క పంపించాడు. ఆయన అంటాడు కదా దేవుడి స్క్రిప్ట్ అని, అట్టాగే రాసి నువ్వు అమరావతి వద్దు అనుకున్నావు, నువ్వు ఒక్క పని కూడా ఇక్కడ చేయకుండా నేను పక్క పంపించాడు. మాకు కూడా సంతోషంగా ఉంది. అమరావతి రాజధానిగా బాబు గారు నేను అనౌన్స్ చేశారు. అట్టగానే రిక్వెస్ట్ చేసి మా మీద ఉన్న కేసులు కానీ, మాకు ఇవ్వాల్సిన కౌళ్ళు కానీ, రిటర్నబుల్ ఫ్లాట్ల గురించి కానీ బాబు గారి డిమాండ్ నిరసన
లెవెల్ అండి. రిక్వెస్ట్ ఆయన ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తాడు. సాదాసీదా మాలాంటి వాళ్ళం పోయినా కూడా అపాయింట్మెంట్ ఇచ్చే ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి ఆయన ఇంత మెజార్టీతో గెలవగలిగాడు. ఇలువేంటో తెలిసింది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. బాబు గారి ఇలువ ఎప్పటికైనా గ్రహించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెబుతున్నామండి. ఈ రకంగా మళ్ళీ బాబు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నందుకు కృతజ్ఞతలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టైంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచారు, దాంట్లో మీరు ఏమైనా వెళ్ళారండి? రమణ స్వీకారానికి ఏమైనా వెళ్ళారా? ఇచ్చారండి, పాసులు ఇచ్చారు కానీ వెళ్ళలేకపోయాం. బాగా రష్గా ఉంది. చాలామంది వెళ్ళారు, మా వాళ్ళు చాలామంది దగ్గరుండి చేశారు. మాకు కూడా ఇచ్చారు కానీ మేము వెళ్ళలేకపోయామండి. దారిలోనే వెనక్కి వచ్చేసాము. రష్గా ఉండి ఆగిపోయాం. ట్రాఫిక్ జామ్ అయింది బాగా. కానీ సంతోషంగా ఉంది. ఎక్కడైతే బాబు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఇక్కడి నుంచి రేపు నుంచి ఇటే పోతారు కనుక అమరావతి రైతులకి ఇంకా అందుబాటులోనే ఉంటారు ఆయన సచివాలయం. ఆయన అయితే నెట్ ప్లస్ కేటగిరీ, చంద్రబాబు గారికి అయితే జెడ్ ప్లస్, జగన్మోహన్ రెడ్డికి అయితే నెట్ ప్లస్. ఆ నెట్ని తప్పించుకొని మేము బాగాలేకపోయాం. ఇప్పుడే జెడ్ ప్లస్. ఏమి లేదు, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమి అనరు మమ్మల్ని. అట్లాగే బాబు గారికి ఏది కావాలో మేము సచివాలయం పోయో లేకపోతే ఇక్కడ దారిలో అయినా ఆయన ఆగమని ఊరికి రిక్వెస్ట్ చేసిన ఆగే మనస్తత్వం. కాబట్టి తప్పకుండా మేము మళ్ళీ బాబు గారిని కలవాలంటే మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఇక్కడ ఉండే సిఆర్డీఏ చట్టం మీద అది అంతా మళ్ళీ ఆయనకి చెప్పి జరిపించుకుంటామని మనవి చేసుకుంటున్నాం. అలాగే ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయో ఇన్ని రోజులు రాని నిధులు ఆయన ఎక్కడ ముందే నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దాన్ని ఎలా? అదే కదా ఎన్డీఏ కూటమి ఘనత. మరి ఇవాళ కూటమిలో కలిసినందుకు మా బెనిఫిట్. మేము ఇన్ని సీట్లు సాధించినందుకు, ఎంపీలు అంతమంది గెలిచినందుకు మా రాష్ట్రానికి బెనిఫిట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యక తలికే నిధులు వచ్చేసినాయి. అది చాలా గ్రేట్ కదా. ఇన్నాళ్ళు తెచ్చి నిధులు ఎటుపోయినాయో ఏమో. రోడ్లు వేయటం కాదు, వేసిన రోడ్లు కూడా బీక్కుపోయే పరిస్థితి గత ప్రభుత్వంలో. వేసిన రోడ్లు కూడా దోముపోవటమే. కాబట్టి ఇప్పుడు నిధులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇంకా నిధులు తీసుకొచ్చి బాబు గారి చరిష్మా మీద మాకు నమ్మకం ఉందండి. పక్క దేశాల్లో కూడా వాళ్ళ బాబు గారి చరిష్మా మీద కానీ ఆయన విజనరీ మీద కానీ మాకు నమ్మకం ఉంది. ఆయన డెవలప్మెంట్ అంటేనే ప్యాషన్. అసలు ఆయనకి ప్యాషన్ డెవలప్మెంట్ అంటే. అలాంటి డెవలప్మెంట్ చేస్తారు తప్పకుండా. పోలవరం కానీ అమరావతి కానీ అట్లాగే ఇంకా మనకి రావాల్సిన మెట్రో ప్రాజెక్టులు కానీ రైలుది కానీ బాగా చక్కగా తీసుకొస్తారు బాబు గారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళం మనం కలిసి ఉన్నప్పుడు. అలాంటి స్వర్ణాంధ్రప్రదేశ్ వాళ్ళ మన నవ్య ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే క్రమంలో బాబు గారు ముందుంటారు. ఇప్పుడు అన్నేళ్ళు టెక్నాలజీ కూడా స్పీడ్గా పెరిగిపోయింది కాబట్టి చాలా తొందరగానే ఇవన్నీ అవుతాయని మేము భావిస్తున్నామండి. అలాగే నేను విజయసాయి రెడ్డి గారు మాట్లాడతా, ఏదైతే రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ బాగుపడుతున్నారు టీడీపీ వాళ్ళు, వచ్చిన 2వ రోజు నుంచి మా కార్యకర్తను చంపేస్తున్నారని మాట్లాడుతున్నాను. ఎలా చూస్తారు? మీ కార్యకర్త ఏందండి, మొన్న ఒక ఆయన చంపేశారు కదా టీడీపీ వాళ్ళని. మీరు కింద పడ్డా పైచాయి మాదేనని చంపి చూపించిన ఘనత మీది. వచ్చిన కానీ సుబ్రహ్మణ్యం గారి భార్య ఆడదు కాదా అండి? మరి డాక్టర్ సుధాకర్ భార్య ఆడదు కాదా? మరి రమ ఆడదు, డాక్టర్ ఆవిడ ఆడాం కదా, రంగనాయకమ్మ ఆడాం కదా. 72 ఏళ్ళ రంగనాయకమ్మని ఏ రకంగా ఏడిపించారు మీరు? శంకర విలాసం కూడా లాక్కొని ఆమె దగ్గర నుంచి మీరు ఏడిపించడం కాదు, వచ్చిన కాడి నుంచి ఏడిపించిందే మీరు. టీడీపీ అని లేకుండా ఇవాళ పన్ను చెయ్యాల్సిందే అనే లెక్కలో నిజంగా చంద్రబాబు గారు అట్లా చెయ్యొద్దు, మనం చెయ్యొద్దు అన్నా కూడా ఇలా ప్రజల కార్యకర్తలు ఊరుకునేటట్లు లేరు. ఎందుకంటే సఫర్ అయింది కార్యకర్తలు, వాళ్ళ కింద కార్యకర్తలు. పక్కన ఏం చేస్తానంటే వాడు చెయ్యి నరుకుదాం, వాడి తలకాయ నరుకుదాం, వాడి తొడగొడదాం అనిపించింది. నేర్పించింది మీరు. నువ్వు నేర్పించిన విద్య నేరజాక్ష అని మీరు నేర్పించింది ఇవన్నీ. కాబట్టి ఎవరు తగ్గరండి. మీరు అనుకుంటున్నారు ఏదో ఈ బ్రాండ్ ఇమేజ్ ఎవరు తీరు. మీరుండన్నాళ్ళు ఏ ఇమేజ్ పోయింది? మీరుండన్నాళ్ళు నోరు మూసుకొని గొడ్లు కక్కుని మాట్లాడతాను కాదు, భయపడతానికి ఆడవాళ్ళు అని కూడా లేకుండా మా చీరలు లాగి మా జల్లలాగి చేశారు. మీకు బాగా బ్రాండ్ ఇమేజ్. ఆయన వచ్చి నాకు ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే మీకు బ్రాండ్ ఇమేజ్ పోయిందా? కాబట్టి విజయసాయి రెడ్డి గారు అసలు నువ్వు ఏడుండావో చూసుకోయ్యా. నువ్వు ఓడిపోయినా సరే ఏడో ఉండా నేను మరి రాజ్యసభలో అనుకుంటున్నావేమో కానీ నీకు నువ్వు ఒకసారి అనలైజ్ చేసుకో. నువ్వు ఎంతవరకు న్యాయం చేసావు పార్టీకి? పార్టీలోకి వచ్చా ప్రజలకి ఎంతవరకు న్యాయం చేశారు? మీరు పార్టీకి తప్పితే ప్రజలకి ఏనాడు న్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడికి న్యాయం చేశారు మీరు అందరు ఎన్నాళ్ళు. ఆయన తూ అంటే తూ అన్నారు, తా అంటే తా అన్నారు. ఎప్పటికైనా జనానికి ఏం చేయాలని చెప్పి అనలైజ్ చేసుకోవాలి ఇంట్లో కూర్చొని. ఎవరు బ్రాండ్ ఇమేజ్ ఎవరు తీయలేదండి. వాళ్ళు చంద్రబాబు గారు అంటేనే అందరికీ తెలుసు క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. మీరు చెప్పినంత మాత్రం జరిగేది. ఎందుకంటే ఈ మాత్రం టీజింగ్ కూడా జనం చెయ్యకపోతే వీళ్ళు చచ్చు యాదవులని మీరే అంటారు. వచ్చి మమ్మల్ని ఏం చేయలేకపోయారు, మేము ఏం చేసినా అని మీరే వచ్చి ఎక్కుతారు, రోడ్డుకి ఎక్కుతారు. కాబట్టి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటేనే మాకు కూడా కార్యకర్తలకు కానీ మిగిలిన వాళ్ళకి ఆనందంగా ఉంటుందండి.
అలాగే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేయబోతున్నారో ఆ సంతకాల్లో అమరావతి అభివృద్ధి అనే నినాదంతో ఒక సైన్ చేయబోతుంది, దానికి సంబంధించి ఒక సైన్ చేయబోతుంది, దాన్ని ఎలా చూస్తారు? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన అసలు ఇవాళ సైన్ చెయ్యకపోయినా ఆయన చేసేది అదే. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ డెవలప్మెంట్ చేసేది ఈసారి అమరావతి. ఎందుకంటే ఇక్కడ 8,500 ఎకరాలు ఇంకా పొలం ఉందండి. ఈ పొలాన్ని ఆయన అడ్డం పెట్టి పక్క దేశాల నుంచి మరి వాళ్ళ ప్రాజెక్టులు కానీ అయినా సరే పోయినసారి సింగపూర్ వాళ్ళకి కట్టబెడితే మీరు కట్టబెట్టారు అని ఓ మొత్తుకున్నారు, ఎంత మనకి ఏదైనా ఆదాయం వచ్చినా సరే. ఇప్పుడు కూడా అలాంటిదే, ఆయన చేసినా చేయకపోయినా ఆ సైను తప్పకుండా ఆయన అమరావతి డెవలప్మెంట్ చేస్తాడు. ఇప్పుడు ఆయన ముందున్నది కూడా అదేనండి. ఇవన్నీ చూపించే పక్క దేశాల నుంచి మనకి ఏదైనా సరే తీసుకురావాలన్నా చెయ్యాలన్నా అదే ఆయన చేసే పని. కనుక తప్పకుండా మనం అమరావతి డెవలప్మెంటు అనేది బాబు గారి ప్యాషన్, నిజంగా సృష్టికర్త ఆయన కాబట్టి అమరావతి అనేది ప్రపంచ దేశాలకే చూపించాలని. దానికి ఉదాహరణ హ్యాపీనెస్ టు హోమ్స్ అరగంటలు అయిపోయినాయి ఆన్లైన్లో పెడితే. అలాంటి డెవలప్మెంట్ కావాలి కానీ గజం 5 ఏళ్ళకి 4 ఏళ్ళకి పెట్టుకొని కూర్చొని అమరావతిలో ఏమీ లేదు ఎన్నాళ్ళకి డెవలప్ అవ్వాలంటే అలాగా అదొకటి చూసుకోమని చూస్తున్నామండి మేము.